సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి. నిద్ర సమస్య దూరం చేసుకోండి. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా చేస్తూ బరువు తగ్గొచ్చు. క్లాసెస్ కోసం కాల్ చేసి మీ స్లాట్ని మీరు బుక్ చేసుకోవచ్చు. ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. ఈ వీడియోలో పొట్ట మీద బాగా ఎఫెక్ట్ చూపించే ఆసనాలు, సైడ్స్ మీద బాగా ఎఫెక్ట్ చూపించే ప్రాక్టీసెస్, షోల్డర్ స్ట్రెంగ్త్ బాగా ఇంప్రూవ్ చేసే ప్రాక్టీసెస్ని చూపిస్తాను. ఎంత ఈజీగా ఉంటాయంటే ఏ ఏజ్ వాళ్ళైనా చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం ప్రాక్టీస్ చేసే టైంను బట్టి మనం బరువు తగ్గేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లో కొంతమంది నేను 4 kgs తగ్గాను అంటారు, కొంతమంది 3 kgs తగ్గాను అంటారు, ఇంకొంతమంది 1 kg తగ్గాను అంటారు. అంటే బాడీ స్టామినా ఇంప్రూవ్ అవుతూ చక్కగా బరువు తగ్గొచ్చు. వాళ్ళ మెటబాలిజంని బట్టి బరువు తగ్గే ఆ కెపాసిటీ అనేది ఉంటుంది. సో తొందరగా బరువు తగ్గాలి అని కాకుండా ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అని ప్రాక్టీస్ చేయండి. ఎంత ఈజీగా బరువు తగ్గుతారో చూసేద్దాం. ఆల్ ది బెస్ట్. చూడండి, చాలా సింపుల్గా చూపిస్తాను. హ్యాండ్స్ని ఇలా చెస్ట్ లెవెల్లో ఉంచుకోవాలి. నీని పైకి లిఫ్ట్ చేస్తూ నీని టచ్ చేయాలి. నీని ఈ పామ్కి టచ్ చేసినప్పుడు లోయర్ అబ్డోమెన్లో స్ట్రెచ్ బాగా వస్తుంది. ఇలా నార్మల్గా స్లోగా స్టార్ట్ చేసి తర్వాత స్పీడ్ పెంచేసేయండి. ఇలా 10 times నుంచి స్టార్టింగ్లో, తర్వాత 30 times to 50 times కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మార్చ్ ఫాస్ట్ చేస్తారు కదా, సో అలాగా. తర్వాత ఈసారి ఎల్బోస్ని లాక్ చేసుకోవాలి. రైట్ ఎల్బోకి లెఫ్ట్ నీ టచ్ అవ్వాలి, లెఫ్ట్ ఎల్బోకి రైట్ నీ టచ్ అవ్వాలి. ఇలాగా చూడండి. 1 2 3. హ్యాండ్స్ కిందకి వెళ్ళకూడదు, లెగ్సే పైకి రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా అంటే ఈ క్రాస్ మూమెంట్, ఇదేమో అప్పర్ అబ్డోమెన్ మీద బాగా మనకు ఆ ప్రాక్టీస్ స్ట్రెచ్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని హెడ్ బ్యాక్ ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా వండర్ఫుల్ ప్రాక్టీసెస్. బరువు తగ్గాలంటే ఇవి బాగా హెల్ప్ అవుతాయి. చూడండి, సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు నేను జస్ట్ 12 counts ఇచ్చాను. క్లాస్లో అయితే మినిమం 40 counts చేయిస్తాను. ఒక 10 seconds గ్యాప్ ఇచ్చేస్తాం. మీరు కూడా ఇలాగా 40 to 50 counts 10 seconds బ్రేక్ ఇచ్చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ థై వర్కౌట్, లోయర్ అబ్డోమెన్ వర్కౌట్ అయిపోయింది. నెక్స్ట్ సైడ్స్ మీద బాగా ప్రెషర్ ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా 10 to 20 times బాగా సైడ్కి స్ట్రెచ్ చేసిన తర్వాత సైడ్ ఫ్యాట్ కోసము మెయింటెనెన్స్. 2 4 6 8 10. ఇన్హేల్ సెంటర్, ఆపోజిట్ సైడ్ 2 4 6 8 10. ఇన్హేల్ సెంటర్. ఈ ప్రాక్టీసెస్ తోటి మనకు సైడ్స్ మీద ఎఫెక్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు ట్విస్టింగ్ చేస్తాము, స్పైన్ బాగా స్ట్రెంగ్తెన్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్. ఇలా ఈ ప్రాక్టీసెస్ అన్నీ జస్ట్ మనకు వార్మప్స్ లాగా. ఫ్యాట్ లాస్ బాగా అవ్వాలనుకోండి, ఇప్పుడు చూపించిన ప్రాక్టీసెస్లో ఎండింగ్ పోస్చర్ ఉంటుంది కదా, అందులో ఎక్కువ టైం మెయింటైన్ చేయాలి. లైక్ ట్విస్టింగ్ చేసాం, ఇక్కడ ఎక్కువ టైం మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. సెంటర్, ఆపోజిట్ సైడ్ 2 4 6 8 10. ఇన్హేల్ సెంటర్. మనం ఎంత ఎక్కువ టైం మెయింటైన్ చేయగలిగితే అక్కడ మనకు స్క్వీజింగ్ వస్తుంది, ఫ్యాట్ అనేది చాలా ఈజీగా కరిగిపోతుంది. నెక్స్ట్ చూడండి, కాళ్ళ మధ్యలో 3 feet గ్యాప్, హ్యాండ్ షోల్డర్ లెవెల్ రైట్. 1 2 3 4. స్ట్రెచ్ చేసి మెయింటెనెన్స్. 2 4 6 8 10. రిలీజ్, ఆపోజిట్ సైడ్. 1 2 3
4. నీ కూడా చక్కగా మనకు స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. నీ పెయిన్స్ రాకుండా ఉంటాయి. ఈ మూమెంట్ ఇలా మనం మూమెంట్ చేసాం కదా, ఈ మూమెంట్ చాలా హెల్ప్ అవుతుంది. మెయింటైన్. 2, 4, 6, 8, 10. సింపుల్. రిలీజ్. థై మీద. ఈ మూమెంట్స్, ఈ ప్రాక్టీసెస్ ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే మనకు బాడీ స్టామినా అంత బాగా పెరుగుతూ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ కూడా అంత ఈజీగా పెరుగుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత బాడీ స్టెబిలిటీ స్ట్రాంగ్గా ఉంది, ఫోకస్డ్గా ఉంది అని మనం ఇంప్రూవ్ చేసుకోవడం కోసము ది బెస్ట్ ఆసన చూడండి. సింపుల్గా రిలాక్సింగ్గా ప్రాక్టీసెస్ ఫాస్ట్గా చేసేసేయడమే కాదు, బ్యాలెన్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మెయింటైన్. 2, 4, 6, 8, 10. స్లోగా సైడ్. 2, 4, 6, 8, 10. ఇన్హేల్ సెంటర్. ఎంత రిలాక్సింగ్గా మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఆపోజిట్ సైడ్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. 2, 4, 6, 8, 10. Opposite side. 2, 4, 6, 8, 10. Inhale center, then slowly down. Just relax. ఇంతే. చూసారా, కంప్లీట్ ఒక సీక్వెన్స్ ఎంత బాగుంది. ప్రాక్టీస్ చేసి చూడండి. బరువు తగ్గడం ఎవ్వరూ ఆపలేరు. బరువు తగ్గడమే కాదు, ఫిట్గా ఉండగలుగుతాం, యంగ్గా కనిపించగలుగుతాం. వీటన్నిటికీ ప్రతిరోజు సాధన చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు యోగా చేద్దాం. ఎప్పుడు చిరునవ్వుతోటి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. నమస్తే.